ఆదివారం సాహితీ వాళ్ళింట్లో సందడిగా ఉంది. సాహితీ పిన్ని కూతురు స్వప్న తన కుటుంబంతో ఆ రోజు సాహితీ వాళ్ళింటికి వచ్చింది. ఎప్పుడో కాని రాని స్వప్న ఇంటికి రావడంతో సాహితీ ఆనందానికి అవధుల్లేవు. లంచ్ కోసం 3-4 డిషెస్ చేసింది. ఇంకొన్నింటిని జొమాటోపై ఆర్డర్ ఇచ్చి తెప్పించింది. భోజనాల సమయంలో స్వప్న భర్త అంటే తన బావగారు పిల్లల చదువులెలా సాగుతోంది సాహితీ అని అడిగారు. బాగుంది బావగారు, మేం చాలా హ్యాపీ. పిల్లలిద్దరూ ఇష్టపడి స్కూల్కి వెళ్తారు. స్కూల్లో టీచర్లు పిల్లలకు అర్థమయ్యేలా పాఠాన్ని చెబుతారు. కష్టపడి కాకుండా మా ఇద్దరు పిల్లలు ఇష్టపడి చదువుతారు. జంక్ ఫుడ్కు సెల్ ఫోన్కు దూరంగా ఉంటారు. ఆటపాటల్లో చురుగ్గా పాల్గొంటారు చెప్పింది సాహితీ. ఇంత అమాయకంగా ఉంటే ఎలా సాహితీ? ట్రెండ్ బట్టి పోవాలి కానీ ఇంకా నువ్వు సంపూర్ణాత్మక విద్య క్రీడలు అని కూర్చుంటే పిల్లలు వెనుకబడిపోరా? పోనీ ఏదో 5వ క్లాసు వరకు అయితే పర్వాలేదు. పిల్లలిద్దరూ ఇప్పుడు హై స్కూల్కి వచ్చారు. 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ కోర్స్ చదివించకపోతే వెనుకబడిపోతారు. మా ఇద్దరు పిల్లల్ని చూడు. చిన్నది 6వ తరగతి, ఇప్పుడు దానికి 8వ క్లాస్ గణితం ఫిజిక్స్ పాఠాలు నడుస్తున్నాయి. పెద్దాడు 8వ తరగతి, ఇప్పుడు వాడికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లెసన్స్ నడుస్తున్నాయి. ఖోఖో కబడ్డీ అంటూ మీ పిల్లలు 10వ తరగతి దాకా కాలక్షేపం చేసి ఇంటర్కొస్తే అప్పుడు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ చేసినా మా పిల్లల్లాంటి వారితో పోలిస్తే బాగా వెనుకపడిపోరా? ఐఐటీలో సీట్ వస్తే లైఫ్ సెటిల్ అయినట్టే. లైఫ్ స్కిల్స్ లాంటివి నేర్చుకోవడానికి అటుపై బోలెడంత లైఫ్ ఉంటుంది. స్వప్న చెబుతుంటే సాహితీ ఆమె భర్త శ్రీనివాస్ ఆలోచనలో పడ్డారు. ఈరోజు మీరింటికి రాకుంటే మీ లైఫ్లో ఎంత మిస్ అయ్యేవాళ్లమో అని స్వప్నతో చెప్పింది సాహితీ. మరుసటి రోజే శ్రీనివాస్ సాహితీ ఇద్దరూ తమ పిల్లల్ని తీసుకుని స్వప్నతో కలిసి ఆమె పిల్లలు చదువుతున్న కార్పొరేట్ స్కూల్కి వెళ్లారు. ఏవో టెస్టులు పెట్టి మీ పిల్లలు అకాడమిక్స్లో బాగా వీక్గా ఉన్నారు, కనీసం ఇప్పటికైనా మేలుకున్నారు, ఏదో మా స్కూల్ పేరెంట్ అయిన స్వప్న గారు రికమెండ్ చేశారు కాబట్టి సీట్ ఇస్తున్నామన్నారు. సాహితీ శ్రీనివాసుల ఆనందానికి అవధుల్లేవు. తమ పిల్లలు ఖరగ్పూర్ ముంబై ఐఐటీలో చదువుతున్న దృశ్యం వారి కళ్ల ముందు కదలాడింది. వారం రోజులు గడిచేయలేదు, సాహితీ పిల్లలిద్దరూ కొత్త స్కూల్కి వెళ్లము అని మొండికేశారు. మా ఇంగ్లీష్ టీచర్కి ఇంగ్లీషే సరిగ్గా రాదు. మేడం కమ్ము వాటు దిస్సు అని బట్లర్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నాకొచ్చిన ఇంగ్లీష్ పోతుందేమో అని భయమేస్తోంది చెప్పింది చిన్నది. ఇంగ్లీష్దేముందమ్మా, మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ముఖ్యం. అదే మిమ్మల్ని రేపు ఐఐటి క్యాంపస్లోకి తీసుకుని వెళ్లేది చెప్పింది సాహితీ. లేదు మమ్మీ, మా టీచర్స్కు సబ్జెక్ట్ సరిగ్గా రాదు అనిపిస్తుంది. పుస్తకంలో ఉన్నదున్నట్టుగా చెబుతారు, ఎనాలిసిస్ ఉండదు, వివరణ అస్సలుండదు. ఏదైనా డౌట్ అడిగితే అతి తెలివి చూపించకు, నోరు మూసుకుని కూర్చో, 1కి 4 సార్లు చదువు, సబ్జెక్ట్ అదే వస్తుంది అని తిడతారు. మా క్లాస్ అంతా బట్టి చదువులే, పుస్తకంలో ఉన్నదాన్ని ఉన్నట్టు చదివి పరీక్షలో రాయడమే. పరీక్షలకు ముందే మాకు ప్రశ్నలు స్లోగా లీక్ చేస్తారు, వాటినే వల్లె వేయించి పదే పదే రాయిస్తారు. దాంతో పాఠం ఒక్క ముక్క అర్థం కాకపోయినా చాలామందికి 100కి 100 మార్కులు వచ్చేస్తాయి. ఈ వారం రోజుల్లో నాకు అర్థమైంది. మా సీనియర్స్తో మాట్లాడితే వారు చెప్పింది ఇదే. 8వ తరగతిలోని పెద్దాడు చెబుతూ పోతుంటే సాహితీ అంతర్మదనంలో పడిపోయింది. మరుసటి రోజు భర్తతో కలిసి స్కూల్ ప్రిన్సిపల్ను కలిసింది. ఆయన ఛాంబర్లో అదే సమయానికి ఆ ఏరియా డీన్ కూడా ఉన్నారు. మీరు ఐఐటి బ్యాచ్లో చేర్పించారు, ఇంకా మంచి స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ కావాలంటే ఫీజు 2 లక్షలు. సిఓ బ్యాచ్లో అయితే బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటుంది, స్టడీ అవర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ప్రిన్సిపల్ చెప్పారు. అంత ఫీజు కట్టుకోలేం సార్ చెప్పింది సాహితీ. అయితే మీకు సాయం చేస్తాము. మీరు గనక కొత్త అడ్మిషన్ తెస్తే మీ పిల్లల ఫీజులో కొంత రాయితీ ఉంటుంది. ఎన్ని అడ్మిషన్స్ తెస్తే అంత కన్సెషన్. 10 అడ్మిషన్స్ తెస్తే ఫ్రీ కోచింగ్. ఈ స్కీమ్ అందరికీ కాదు, మీకొక్కరికి మాత్రమే చెప్పారు డీన్. మేము అడ్మిషన్స్ ఎలా తేవాలి సార్ అడిగారు సాహితీ దంపతులు. ఏముందండి, చాలా సింపుల్. మీ బంధువులు స్నేహితుల ఇళ్లకు చుట్టపు చూపుగా వెళ్ళండి. వారికి మన ఐఐటి కోర్స్ గురించి చెప్పండి, కన్విన్స్ చేయండి. మీ రెఫరెన్స్తో వారు అడ్మిషన్ తీసుకుంటే మీ పిల్లలకు ఫీజులో రాయితీ చెప్పాడు ప్రిన్సిపల్. స్కూల్ బయటకొచ్చాక, ఏమండి నేనెంత పిచ్చిదాన్నో, మన ఇంటికి ఆ రోజు స్వప్న వచ్చిందంటే తెగ సంతోషపడిపోయాను. తెల్లవారుజామున లేచి వంటలు చేశాను, ప్లాన్డ్గా స్కూల్ మార్కెటింగ్ కోసం. అది తన పిల్లల ఫీజు కన్సెషన్ కోసం మనకు బ్రెయిన్ వాష్ చేస్తుంది అనుకోలేదు. ఇంత మోసమా భర్తతో అంది సాహితీ. ఈ రోజుల్లో అందరూ ఇంతే సాహితీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా కార్పొరేట్ స్కూల్ మార్కెటింగ్ మాయాజాలం చెప్పాడు శ్రీనివాస్. లేదండి, అందరూ ఇలా కాదు. మా కిట్టి పార్టీలో చాలామంది మార్వాడి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ల వ్యాపారంలో వారు ఏమి చేస్తారో నాకు తెలియదు, కానీ బంధుమిత్రుల విషయంలో వారు ఇలా తప్పుడు సలహాలివ్వరు. బంధుత్వం విలువ వారికి తెలిసినంతగా బహుశా మరెవరికీ తెలియదేమో
చెప్పింది సాహితి. అవును సాహితి, ఒక కాకి చస్తే కాకులన్నీ ఒక్కచోట చేరి గోల చేస్తాయి. చంపినవాణ్ణి వెంటాడి వేధిస్తాయి. అదే జంతు ప్రపంచంలో నత్తలు కూడా ఉన్నాయి. ఒకటి పైకి పోతుంటే మిగతావి దాన్ని కిందకి లాగేస్తాయి. మనుషులంతా ఒకే రకంగా ఉండరు. స్వలాభం కోసం బంధుత్వాలను అమ్ముకునేవారెందరో. మన జాగ్రత్తలో మనముండాలి. రకరకాల మోసాలు, రకరకాల మార్కెటింగ్ టెక్నిక్లు, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింతును కనికల్లా నిజమే. తెలిసినవాడు మనుజుడు మహిళో సుమతి. అపార్ట్మెంట్లో కార్ పార్క్ చేస్తూ శ్రీనివాస్ చెప్పిన మాటలు. కాకి మనస్తత్వం మీదైతే ఈ మెసేజ్ను అందరికీ పంపించి అవగాహన కల్పించండి.